ఈ వీడియోలో మనం గణనాయక అష్టకాన్ని చెప్పుకుందాం. ఈ అష్టకంలోని ప్రతి శ్లోకము వినాయకుని మంగళ దివ్యమైన రూపాన్ని, ఆయన పరాక్రమాన్ని వర్ణిస్తుంది. ఈ స్తోత్రం చాలా సరళంగా ఉన్నప్పటికీ అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా విద్యార్థులు మరియు కొత్త పనులు ప్రారంభించేవారు దీన్ని పఠించడం వల్ల ఏకాగ్రత, విజయము లభిస్తాయి. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీకృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం బాలేందుసుకలామౌళిం వందేహం గణనాయకం అంబికాహృదయానందం మాతృభిః పరివేష్టితం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం చిత్రరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకం యక్షకిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్ సతతం నరః సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ ఇతి శ్రీ గణనాయకాష్టకం సంపూర్ణం. ఏకదంతం కలిగినవాడు, భారీ కాయం ఉన్నవాడు, కరిగించిన బంగారం వంటి కాంతితో మెరిసిపోయేవాడు, సమస్త విఘ్నాలను తొలగించేవాడు, తనకు ఎటువంటి విఘ్నాలు లేనివాడు మరియు భక్తులకు సర్వసిద్ధులను ప్రసాదించే ఆ గణనాయకునికి నా వందనాలు. పుణ్యప్రదమైన ఈ గణనాయకాష్టకాన్ని ఎవరైతే నిత్యం పఠిస్తారో వారికి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి, విజయం లభిస్తుంది, వారు విద్యావంతులు మరియు ధనవంతులు అవుతారు. మరి ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, మీ బంధుమిత్రులతో పంచుకోండి. మరి ఒక అమూల్యమైన వీడియోతో మీ ముందుంటాను. సెలవు.